పౌర్ణమి రోజు పిల్లలు బాగుండాలంటే తల్లి తులసి కోట దగ్గర చేయాల్సిన ప్రత్యేకమైన పూజ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పౌర్ణమి అంటే చంద్రుడికి పూర్తిగా శక్తి ఉన్నటువంటి రోజు. చంద్రశేఖరుడు ఆ పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి ఆ రోజు ఆడవాళ్ళు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన పూజ చేస్తే సంవత్సరం మొత్తం మీ పిల్లల జీవితం బాగుంటుంది. పిల్లల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇలా కలిసి రావాలంటే కార్తీక పౌర్ణమి రోజు తల్లి ఏ పూజ చేయాలంటే సాయంకాలం స్నానం చేసిన తర్వాత ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర ఉసిరిక దీపాలు వెలిగించుకోవాలి. అంటే ఉసిరికాయ పైన పెచ్చు తీసి దాని మీద కుంభవత్తి ఆవు నెయ్యిలో తడిపి ఆ కుంభవత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా ఉసిరిక దీపాలు తులసికోట దగ్గర వెలిగించి ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకొని తులసికోట దగ్గర ఆ తమలపాకు ఉంచాలి. ఆ తమలపాకు మీద ఒక రాగి నాణ్యాన్ని ఉంచాలి. ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే ఒక రూపాయి బిళ్ళ తమలపాకులో ఉంచవచ్చు. మీ దగ్గర బొట్లు కుంకుమ బొట్లు పెట్టండి. ఆ రాగి నాణెము లేదా రూపాయి బిళ్ళను సాక్షాత్తు చంద్రుడి స్వరూపంగా భావించండి. అలా భావించుకుంటూ సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆ రాగి నాణెం లేదా రూపాయి బిళ్ళకి అక్షింతలతో పుష్పాలతో పూజ చేయండి. 21 సార్లు మంత్రం చదివిన తర్వాత దానికి కర్పూర హారతి ఇచ్చి ధూపం వేసి అగరబత్తులు చూపించి ఆ తర్వాత అరటిపండు ముక్కలు చలిమిడి నైవేద్యంగా పెట్టండి. ఆ నైవేద్యాన్ని మీరు మీ పిల్లలకు ప్రసాదంగా ఇవ్వండి. ఆ తర్వాత మళ్ళీ ఆ రాగి నాణెం లేదా రూపాయి బిళ్ళ దగ్గర ఇంకొక నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం ఏంటంటే పాలల్లో అటుకులు కలిపి ఆ పాలు నైవేద్యం పెట్టాలి. దాన్ని కూడా మీ పిల్లలకి ఇవ్వండి. అరటిపండు ముక్కలు చలిమిడి నైవేద్యం, పాలల్లో అటుకులు కలిపి ఆ పాలు నైవేద్యం, ఈ రెండు కూడా మీ పిల్లల చేత తినిపించిన తర్వాత ఆ రాగి నాణెము లేదా రూపాయి బిళ్ళకు నమస్కారం చేసుకొని దాన్ని తీసుకొని మీ పిల్లలు చదువుకునేటటువంటి గదిలో ఎక్కడైనా ఒక పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో ఏర్పాటు చేసుకోండి. ఒక చక్కటి గిన్నె ఉంచి ఆ గిన్నెలో ఆ రూపాయి నాణ్యాన్ని లేదా రాగి నాణ్యాన్ని ఉంచండి. ఇలా కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర ఏ స్త్రీ అయితే రాగి నాణెము లేదా రూపాయి బిళ్ళను చంద్రుడి స్వరూపంగా భావించుకుంటూ పూజ చేసి నైవేద్యం పెట్టి దాని తర్వాత పిల్లల గదిలో ఏర్పాటు చేస్తుందో ఆ ఇంట్లో పిల్లలందరికీ సంవత్సరం మొత్తం చంద్రబలం ఉంటుంది. చంద్రశేఖరుడైనటువంటి పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక వెండి గ్లాసులో పాలు పోసి అందులో పటిక బెల్లం మిశ్రీ కొద్దిగా కలిపి 10 నుంచి 15 నిమిషాల పాటు వెన్నెలలో ఆ పాలు ఉంచి ఆ తర్వాత ఆ పాలు కూడా తులసి కోట దగ్గర ఉంచి నమస్కారం చేసుకొని ఆ పాలు పిల్లల చేత తాగించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి పూజను మహిళలు కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం పూట ఆచరించండి. దీనివల్ల పిల్లలు సంవత్సరం మొత్తం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు. వాళ్ళ మనోభీష్టాలు కూడా చాలా త్వరగా నెరవేరుతాయి. వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది.